నిద్రైనా పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నా నవ్వేను. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. బాబా నిజంగానే ఏంటో ఆ మాయ. నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నా లైఫ్ అంతా. నా లైఫ్ ఎంత సుందరంగా నన్ను ఉంది. లాస్య పొగుడుతుందా? అది వినుకుంటూ మీరు సపోర్ట్లు కొట్టట్లేదా? ఏదో ఉంటది తిరికాసు నువ్వు పొగుడుతున్నావు అంటే ఏం కావాలి చెప్పు. అది కాదండి, మీరు వచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది, చాలా అందంగా ఉంది. నువ్వే ఎట్లంటే మేమేమనాలనే? ఏమంటావు? చిన్నప్పటి నుంచి ఏడ పెరుగుతామో, ఏ గడ్డి ఏ సిమెంట్ తింటామో మగాళ్ళము, ఏం తింటామో మాకు తెలీదు. హా, పెళ్లి తర్వాత నీ లైఫ్ బ్యూటిఫుల్ అయింది అంటున్నావు, ఆ, ఆ. కానీ పెళ్లి తర్వాత నాకు జీవితం అంటే ఏంటో నేర్పించావు నువ్వు. ప్రతి మగాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, కానీ ప్రతి మగాడి లైఫ్ లో చిన్నప్పటి నుంచి అమ్మ చూసుకుంటది, అమ్మ, దాని తర్వాత అక్క, చెల్లి, అక్క చెల్లెలు ఎన్నో చెప్పకుండానే ఎన్నో విషయాలు నేర్పిస్తారు. దాని తర్వాత పెళ్లి తర్వాత జీవితం అంటే ఇది, నువ్వు అనుకుంది ఇదంతా వేరే, ఇప్పుడు జీవితాన్ని లైఫ్ లాంగ్ లీడ్ చేయాలంటే ఇగో ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని చెప్పేది పెళ్ళామే. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది ఉమెన్ వైఫ్స్ అండ్ మదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ది వరల్డ్. యా, సో అందరికి టు ఆల్ ది ఉమెన్, చిన్న అయినా పెద్ద అయినా సరే మీరు ఉండబట్టికే మగాళ్ళ మేము ఉంటున్నామండి. మా సక్సెస్ మొత్తం క్రెడిట్ మీకే, థ్యాంక్ యూ. మీకే. మరి ఈ రోజు ఎవరు వస్తున్నారు మన కంటెస్టెంట్స్? ఎవరు? హ్యాపీగా ఉన్న వాళ్ళు ఓకే, పిలిచేద్దామా? Yes. ప్లీజ్ వెల్కమ్ our participants. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, పెదవి స్ట్రాబెర్రీ పలుకు క్యాడ్బరీ సొగసు తీగలో. హాయ్, వెల్కమ్ టు మొండి మొగుడు. ఇవాళ ఎపిసోడ్ లో ముగ్గురు కపుల్స్ యాక్టివ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ లోకి ఇంట్రొడక్షన్ తో వెళ్ళిపోదాం. స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్దాం. సార్, మీరు మీ మీరు ఆవిడ మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా వైఫ్ పేరు రేణుక, శ్రీ రేణుక, హౌస్ వైఫ్. తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మదర్ తర్వాత మదర్. హ్యాట్స్ ఆఫ్ టు యు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆయన చెప్పండి మేడం మీ ఆయన గురించి. మా ఆయన పేరు సంతోష్ కుమార్, హ్యాండిక్యాప్ ఇన్ఛార్జ్ మీద పనిచేస్తుంది. ఆయనలో మంచి క్వాలిటీస్ లేవా? చాలా ఉంటాయి, ఒక్కటి టైం చెప్పండి. సరిపోదు ఇక్కడ. ఒక్కటి చెప్పండి. ఒకటి చెప్పండి. నాకు చాలా ప్రేమ చేస్తుంది. అది చాలు కదండి లైఫ్ లాంగ్. సూపర్. చెప్పండి మేడం, మీ ఆయన గురించి. మై మొండి మొగుడు శ్రవణ్ కుమార్. శ్రవణ్ గారు మీ ఆవిడ గురించి. మా మిస్సెస్ పేరు రమ్యకృష్ణ. తను ప్రస్తుతానికి బీఈడీ చేస్తుంది. ఆల్రెడీ బిఎస్సి ఎంఎస్సి అయిపోయింది. వెల్కమ్. అండ్ థర్డ్ కపుల్. మా వైఫ్ పేరు ప్రశాంతి, హౌస్ వైఫ్, నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మీరు చెప్పండి. నా హస్బెండ్ పేరు మణికంఠ అండ్ తను వచ్చేసి హార్డ్వేర్ చేస్తారు. కంప్యూటర్ హార్డ్వేర్. ఓకే, వెరీ నైస్. వెల్కమ్.
సో ఇవాళ మన షోలో హస్బెండ్స్ మాట్లాడతారు. ఎంతవరకు ఓ ఉమెన్ మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ సార్? మీరు నుంచి స్టార్ట్ చేద్దాం. స్త్రీ అనేది లేనిది ఈ లోకమే లేనిది. అవును. స్త్రీ అంటే ఇప్పుడు అమ్మ కానీ మీరు అన్న చెల్లెళ్ళు కానీ అక్క తల్లి అన్ని విధాలుగా అన్ని పనులు చూసేది మనకు స్త్రీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైనా మనకు స్త్రీతోడు అనేది కంపల్సరీ. మీ లైఫ్ లో మీ వైఫ్ మీకెంత ఇంపార్టెంట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇంపార్టెంట్ ఇచ్చి మదర్ తర్వాత మా వైఫ్. నాకు మ్యారేజే కాదని చాలామంది అన్నారు సార్. మా మిస్సెస్ని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేరు అనమాట. తనతో నేను ఫ్రాంట్గా మాట్లాడేశాను. నీకు మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడితే మాత్రం డెఫినెట్గా నేను బాగా చూసుకుంటాను. అది నేను మాటల్లో చెప్పాను. నన్ను చేసుకున్నాక నేను ఎలా చూసుకుంటానో నీకే అర్థమవుతుందని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరెంట్స్ని కూడా ఎదిరించి చేసుకుంది. గాడ్ గిఫ్ట్ మేడం. సూపర్. ఏం మాట్లాడుతున్నారు సార్? గాడ్స్ గిఫ్ట్ కాదు సార్, గాడ్ సార్. గాడ్ అక్కడ ఉంది, అది పక్కన మీ గాడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి సార్. ఫస్ట్ వాళ్ళ గొప్పతనం గురించి చెప్పడానికి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్పడానికి మనకి మొగళ్ళకి అర్హత లేదు. ఇది సార్ పాయింట్ అంటే. నిజమే. అదే ఎందుకంటే వాళ్ళకున్న ఓపిక మనకి అసలుకి మనం ఎంత తపస్సు చేసినా మనకు రాదు. అది తల్లిగా వైఫ్గా ఉన్నా కూడా వాళ్ళు చేసే సర్వీస్ అనేది మనకు ప్రైజ్లెస్ అనమాట. సూపర్ అండి, సూపర్. సార్, స్త్రీ మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే నాకు అన్నీ ఏం కావాలన్నా చూసుకుంటుంది. చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏం చూసుకుంటుందో ఇప్పుడు కూడా అమ్మాయి అంతే అలానే చూసుకుంటుంది. అదే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. అంటే మన బతుకులు ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేము స్త్రీ లేకపోతే, అంతే కదా? అదే వాస్తవం. సూపర్. అది సూపర్. దిస్ ఎపిసోడ్ అంకితం చేస్తున్నాం అండి టు ఆల్ ది వండర్ఫుల్ బ్యూటిఫుల్ స్మైలింగ్ ఉమెన్. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. కాబోయే అల్లుళ్ళు బాగున్నారా అండి? నమస్కారం అండి. ఏంటమ్మా వీళ్ళు పర్సులు తీసుకొని వచ్చారు? షాపింగ్ అనుకుర్రా? అంటే షాపింగ్ వెళ్తూ ఉంటే కాదురా ఇంట్లోనే ఉండండి, మీకు పెళ్లి చూపులు తగలడ్డాయి ఈ రోజు అని కూర్చుని పెట్టానండి. చెప్పారా? సరే స్టార్ట్ చేద్దామండి. వీడు మా పెద్దోడండి, చాలా గొప్ప 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 పనులు చేస్తుంటాడు. ఇగో ఆ అమ్మాయిరా నీకు అనుకుంటుంది. చాలా సిగ్గు అనుకుంటా. ఉండాలి కదండి. అయ్యో ఏందమ్మా నీ పేరు? రేణుక. మెల్లగా చెప్తున్నావు, గట్టిగా చెప్పొచ్చు కదా. నీ వాయిస్ పవర్ ఏంటో చూపించవే. రేణుక. అడుగు ఇంకేం కావాలను? పాటలు వచ్చా? వచ్చు. సరే ఒక పాట పాడు. మౌనమేలను మనపురాని రేయి ఎదలో వెన్నెల అమ్మా మెడ పట్టుకుంటా జాగ్రత్త. కన్నుల ఎదలో ఎన్నెల కరిగే కన్నుల ఏ హాయి ఏమిటో. టేప్ రికార్డర్ లో కొంచెం బ్యాటరీ వీక్ అయినా బానే వాడింది. బాలే ఉంది పాట. ఏమంటారా? సరే ఓకే. ఓకేనా? పాట వచ్చింది, ఇంకేం తక్కువ చేసుకుందామా? ఓకే ఇది ఓకే అండి. సంబంధం ఓకే అయిపోయింది. మన అదృష్టం అది. రెండోడండి నవ్వడం నేర్పిస్తుంటాడు అందరికి, ఇలా నవ్వాలి అని. పెద్ద జాబ్ లేండి, బిజినెస్ మ్యాగ్నెట్. మీ పేరేంటమ్మా? నా పేరు రమ్యకృష్ణ. వంట వారి ఏమన్నా వచ్చామ్మా? వంట అప్పుడప్పుడు వారానికి ఒకసారి చేస్తాం. మరి రోజు తినొద్దా మేము? రోజు హోటల్లో తీసుకొస్తావు కదా నువ్వు. ఎంత బాగా చెప్పావు. జనరేషన్ ఆడపిల్లలు ఇట్లా వారానికి ఒకసారి చేస్తున్నాను కదమ్మా. అదే కదా, అజ్జడమే ఎక్కువ. మాకు మా ఫ్యామిలీలు రావాలంటే ఫస్ట్ వాకింగ్ స్టైల్ బాగుండాలి. ఒక్కసారి ఇంకా మళ్ళీ నడవను, కాళ్ళు అరిగిపోతాయి. టింగ్ టకా టిక్ టకా టింగ్ టకా టిక్ టకా టింగ్ టకా. బాగుందండి, బాగుంది. కట్టింగ్స్ చూసారండి, వాకింగ్ స్టైల్. పైన పైన పుట్టెప్సేనా? పాటలు ఏమన్నా పాడతావా? పాడాలా? బీడు కొడుతున్నా పాట. ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమల మనసే పొంగిందా? ఏదో అక్కడ హుదూదు పొంగింది, ఇక్కడ నేను పొంగా. ఓహో ఆ పొంగిందన్నావా? ఏం పాటలు అయితే వదిలేరా? పొంగింది బాగానే ఉంది. తీసుకో, ఇంకేది తీసుకో. బాగుంది. ఏమిటో వీడు మా ఆఖరుడు. ఏడికెళ్ళి వస్తున్నావు అమ్మా నువ్వు? రెడీ అయింది. ఆ బ్యాగ్ అప్పుడప్పుడు కడుగు రాదు, బాగుంటది. ఇదిగోరా అమ్మాయి.
ఏంటమ్మా ఎంతసేపు ఈ హ్యాండ్ బ్యాగ్ సర్దడమే సరిపోతుంది. చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మేకప్ అయిపోతుంది. ఎంత మేకప్ వేసినా కలర్ చేంజ్ అవ్వదు, మానే. ఒకసారి నడు అమ్మా, కొంచెం చూస్తాం. అట్లా వచ్చి అయ్యయ్యో మామూలు లేదు సిగ్గాడ. ఇంతగానో మెలికలు తిరిగిపోతున్నావు, ఇంక ఇంట్లో ఏం నడుస్తావు అమ్మా ఇంతగానో మెలికలు తిరిగిపోతుంటే? ఇక్కడ పాలిష్ బండ్లు ఉన్నాయమ్మా, అందుకని చిన్న నడుస్తున్నాం మేము. ఓకేనా నీకు? లాస్ట్ గారు ఓకే అండి, తాంబూలాలు పెట్టుకుందాం, పెళ్లి చేసేద్దాం. ఓకే ఓకే రండి. సో ఫైనల్ గా అమ్మాయిని మీ అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాను. ముహూర్తం టైం దాటిపోతుంది, ఏం వెయిట్ చేస్తున్నారు? అడుగడుగడుగడుగో ముద్దులా పెళ్లి కొడుకు, అడుగడుగడుగడుగో గడసరి పెళ్లి కొడుకు. పిల్లలు మొగుళ్ళు కాలు మొక్కుతారు, సాంప్రదాయం మర్చిపోయారు ఇల్లు. ఉంగండి, పుణ్యం వస్తుంది. అదండి, మారాలి, ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. రైట్ మిస్టర్ పెళ్లి కూతురు, ఈ రౌండ్ లో అందరూ స్కోర్ చేశారు 300 పాయింట్స్. సెకండ్ రౌండ్ కి వచ్చేసాం. ఆ రౌండ్ వేరే, ఎందుకంటే ప్రేమంట. ఇప్పుడు మీ చేతిలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మీ చేతిలో కుండ, ఈవిడి చేతిలో పువ్వు, ఫ్లవ్, అక్కడేమో అంబ్రెల్లా. సో ఒక్కొక్క ప్రాపర్టీతో మీ వైఫ్స్ డిఫరెంట్ పోజెస్ లో ఉంటారు. సో హస్బెండ్స్ ఏమో అందంగా పెయింటింగ్ వేయాలి. ఓకేనా? 300 పాయింట్స్, 200 పాయింట్స్, 100 పాయింట్స్ ఉంటాయి. బెస్ట్ పర్ఫార్మర్ కి 300 పాయింట్స్. బొమ్మ దించిన తర్వాత మీ ఆవిడ గురించి ఒక చిన్న కవితనో చిన్న లైనో ఏదైనా డెడికేట్ చేస్తూ ఏమైనా రాయండి, దానికి కూడా మార్కులు ఉంటాయి. ఓకేనా? మీకు ఇచ్చే సమయం 3 నిమిషాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ సావరియా సావరియా. వైఫ్స్ మీరు స్ట్రైట్ గా చూడండి, ఆ బొమ్మ చూసి ఎందుకు నీరసం అవుతారు మీరు? ఆ బొమ్మ చూడకండి ఇప్పుడే ప్రస్తుతానికి. అట్ లాస్ట్ ఫైనల్ గా మీ ఆవిడ లాగానే ఉండాలి మీ బొమ్మ, చెప్తున్నాను, మార్కులు ఉండవు. ఉన్న ప్రేమికుని చూడు, చిన్నదాన్న చిన్నదాన్న. ఆ కుండ దించుతున్నట్టు చూడరా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంది. అలా మార్చమ్మా. ఆయన చూడు అంబ్రెల్లా. అంబ్రెల్లా ఓకే, అంబ్రెల్లా ఉన్న ఫేస్ చూడు భయంకరంగా ఉంది. వెలుగే బద్దన్నా, ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా, నీతో నేనున్నా. మీరు చాలా మంచిగా చేస్తున్నారు, అసలు అట్లనే కానివ్వండి. బొమ్మ ఓకే సార్, మీ ఆవిడ దించండి సార్. మధ్యలో ఏంటి అక్కడ వరకు దించేసారు, డబ్బా తీసేశారు సార్. కొంచెం ప్లీజ్ ట్రై చేయండి సార్. డబ్బా ఏంటి సార్, డబ్బా వేసారేంటి సార్? ప్రేమ రంగు కళ్ళ జోడు, అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. ఖమ్మం సార్, అదర కొడుతున్నారు సార్ మీరు. సార్ పువ్వు పైన ఉన్నది సార్, చూడండి సార్, ముఖం పక్క. ఆ బుగ్గ పక్కన ఇట్లా చైని పైకి తీసుకెళ్ళండి. అయ్యో, రివర్స్ ఓడి తీసుకెళ్ళండి సార్. తడిమి రోజు కోసం చూస్తున్నా, అరే రే పిల్ల నీలాగే నేనున్నా. ఆహా, ఓహో, ఆహా, ఓహో. రాసేయండి రాసేయండి, లాస్ట్ 20 సెకండ్లు ఉన్నాయి, రాసేయండి పక్కన. కానుకిస్తే కాదన్నా సావరియా. సూపర్, అయిపోయిందా? రాసేసారా? ఏదన్నా ఆల్టరేషన్. 10, 9, 8, 7. సోడు 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 ఇటు సోడు 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 సోడు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలి, కానీ మెల్లగా కదా. అది ఎప్పుడన్నా లేచి మనం మీద పడచ్చు మెల్లగా. నాకు భయం అవుతుంది. నేను పెద్ద ధైర్యవస్తురాలనా? నా బాధేంటో అర్థం ఇంత చేసుకో. ధైర్యం ఎట్లా పోతుంది అందరికి? డాకిని పాకిని డూకిని అని ఉంటారు చూడుగో వాళ్ళలో మొదటి వాళ్ళు. ఇవేంటిరా? టచ్ చేయకూడదు, అలా టచ్ చేయకూడదు, భయం అవుతుంది. టచ్ చేయకూడదా? బొమ్మ భయం అవుతుంది. పాపం
మూతి ఏంటండి అంత అయ్యో మూతి ఎవరిది? ఆడ చూస్తున్నావు ఏంటి సార్? అలానే కదా సార్. ఎలా ఉంది మన బొమ్మని? అదే బొమ్మ మాత్రం అరే సూపర్. నువ్వు అడుగుతావు నా బొమ్మ నీ తర్వాతనే ఎవడన్నా నీకు చూపెడతా. బాగుంది సార్. వావ్. అయ్యో మీది మీకు. ఓకే ఇటు వెళ్దామా? ఏ ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో, కానీ ఇక్కడ స్మైలే లేదు. ఇప్పుడు స్మైల్ చూపించాలంటే పళ్ళు దించాలి. పళ్ళు మనకి అంత గ్రేట్ ఆర్టిస్టులు కాదు, మళ్ళీ మొత్తం అంత సరిపోద్దని పళ్ళు దించలేదు. ఓ కానీ ఏంటండి ఇది? పట్టుకున్నావే కుండా నా గుండెలో వేసావే బండ. పండ పండ అంటే కుండను పట్టుకొని అనవసరంగా స్ట్రెయిన్ అవుతున్నావని. నువ్వు దీనికి కవరింగ్ ఇయ్యకు. అబ్బా ఓ పెద్ద మీ ఆయన వెనకేసుకొస్తున్నావు కానీ చెప్పు బండి ఎందుకు ఉండేది? కుండ చేతులు ఉంది, ఆ. బండ నా గుండెలో వేసింది. జీవితం సంక్రాంతి అయ్యో అంతేనా? సూపర్ బాగుంది. కానీ చాలా బాగుంది, మీరు బాగా గీశారు. ఇటు రండి సార్. బొమ్మ ఎందుకు గీలేకపోయారు సార్? డ్రాయింగ్ వాళ్ళకి రాదు. అదో ఆయన చూడు, ఆయనకు వస్తుందంటవా దించలే అంతే. కానీ మీకు గీయాలనే లేదు, మధ్యలోనే ఆగిపోయారు. మధ్యలో ఆగిపోయారు. మధ్యలోనే నేను గీలి మీ ఆవిడ లాగానే ఉండాలంటే ఆయన్నే నో పిచ్చా మీకు ఎర్రా నన్ను అంటున్నారు. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు స్కోరింగ్. ఈ బొమ్మ బాగుంది, రాసింది కొంచెం వెరైటీగా ఉంది, అందుకే ముఖం కొంచెం తేడా కొట్టింది కాబట్టి 200 పాయింట్స్. అండ్ అక్కడ అక్కడ బొమ్మ డింగే, రాసుడు డింగే. పక్కన ఏమీ రాయలేదు అసలు. అక్కడ డింగ్ అయితే ఇక్కడ డాంగు. సో ఇద్దరికి 100 పాయింట్స్. సో ఇక్కడ లీడింగ్ లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక మంచి ఊపున్న పాట మీద డాన్స్ చేసి తిట్టుంటది. అద్దరిపోద్ది. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కులుకు తోటి పుట్ట మాపు. సో 2 రౌండ్స్ అయిపోయాయి. 2 రౌండ్స్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాము. ఇలా ఉన్నాయి. ఫస్ట్ కపుల్ మీ స్కోర్ 400 పాయింట్స్. మీ స్కోర్ 500 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు. నో ప్రాబ్లం, మీ స్కోర్ కూడా 400 పాయింట్స్, 100 మార్క్స్ తక్కువలో ఉన్నారు. బట్ నో ప్రాబ్లం, ఈ రౌండ్ లో అటు ఇటు అవ్వచ్చు స్కోర్స్. ఈ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. సో కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో ఏమైందో అందరికి తెలుసు. ఇప్పటి వరకు మనం డాన్స్ ఆడుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా బొమ్మలు దించుకుంటూ అలా టైం పాస్ చేసాం. కానీ ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇద్దరికి ప్రేమించుకుంటున్నారా లేకపోతే ప్రేమించుకుంటున్నాము అని అనుకుంటున్నారా అని తెలుసుకుంటాం అనమాట మనం. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్ అయిపోయాయా? రెడీయా? రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఎనీ సాడ్నెస్? ఆల్ హ్యాపీస్? అలా హ్యాపీస్. ఇంతకు ముందు కంప్లైంట్స్ అయిన బండ గిండ అన్నాడు కదా. కుండని బండనన్నా తన్నలే. తనలేదా? నీకు అర్థం కాలేదు కానీ తను చెప్పాలనుకున్న ఫీలింగ్ నాకు అర్థమైంది. మళ్ళీ బండ అన్నాడు. లేదు, కుండను పట్టుకొని నేను అనవసరంగా స్ట్రెయిన్ అవుతున్నాను అనేసి. అలా లేదండి. కుండను పట్టుకొని మీరు బండలా ఉన్నారు అని అన్నారు. లేదు అంత కూడా కాదు, ఈ బండ కుండను పట్టుకుని చూడండి అన్నాడు. మా ఆయన రాళ్ళు అన్నాడా? నువ్వు వెనక్కేసుకొస్తున్నావు కానీ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు బయటపడతాయి చూడండి. ఈ అద్దాలు అవసరం అండి మీకు? స్పెక్స్ పెట్టుకోవడం వెనకాల ఒక రీజన్ ఉంది. పెళ్లి చూపుల్లో అబ్బా చిత్ర విచిత్రమైన సన్నివేశం జరిగిందిలే. ఏమైంది? అది ఇక్కడ చెప్తే బాగుంటుంది. ఏంటండి ఆ సీన్ ఒక్కసారి చెప్పండి. పెళ్లి చూపులకి కన్నదాలకి చాలా ఉంది రిలేషన్. నాకు 8th క్లాస్ లోనే సైట్ వచ్చింది అనమాట.
ఫస్ట్ మా వారిని ఏదో డిగ్రీ వచ్చినట్టు చెప్పారు కదండి ఎయిత్ క్లాస్ లోనే డిగ్రీ. ఫ్లాష్ బ్యాక్ టీయం 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 యాస్ చెప్పండి. అప్పుడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా వారు ఒక్కళ్ళే వచ్చారు నన్ను చూడడానికి. ఆ, ఇంట్లో పేరెంట్స్ ఎట్లుంటారో మీకు తెలుసు కదా, పెళ్లి చేయిద్దాము అని అనుకున్నారు, మంచి సంబంధం అని. అయితే స్పెట్స్ తీసి కూర్చోబెట్టారనమాట. లాంగ్ సైడ్ కదా, కనబడలే. ఫస్ట్ చూడలేదు సరిగ్గా. పాపం కనబడక మోసపోయింది పాపం. నాకు ఇంటర్ లోనే పెళ్లి అయిపోయింది, ఇంటర్ అవ్వగానే పెళ్లి అయిపోయింది. ఆ. ఆ ఏజ్ కి మెచ్యూరిటీ లేదు, ఇది ఒకటి మైనస్. ఇక పేరెంట్స్ ఫోర్స్ ఒకటి ఉన్నదంటే సైట్ ఒకటే. సైట్ ఒకటే ఉంది. ఈ సైట్ ఆ వల్ల సైటే నాకు అడ్వాంటేజ్. వెరీ స్వీట్, వెరీ స్వీట్. మీరు లక్కీ అండి, సూపర్. ఓ బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆయన గారు మిమ్మల్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 9 years. 9 years. 9 years లో మీరు మీ ఆయనకు చెప్పుకోలేని బాధ, మీరు భరించే బాధ ఏంటది? 9 years లో ఏదో ఒకటి ఉంటుంది. లేదు అంటే మీరు జెన్యున్ గా లేరని మాకు అర్థం అవుతుంది. లేదు లేదు ఉంది. ఆ ఒకటే చాలా స్లో చేస్తారు పని. నేను ఎంత ఫాస్ట్ గా ఉంటానో యాక్టివిటీస్ లో. ఇప్పుడు మీరు చూసారు కదా, డాన్స్ కానీ సాంగ్స్ కానీ మీ ఆయనే బాగా చాలా చేశారు. బాగా చేస్తారు. అదే ఆ, అదే. చాలా బాగా చేస్తారు, కానీ అది ఎక్స్పోజ్ చేయరు అనమాట. నాకేమో వచ్చిన టాలెంట్ ని బయట పెట్టుకోవాలని ఉంటది. అద్దాలు ఇప్పియండి ఈయనకు కూడా. చేస్తాడేమో, ఏదో అద్దాల్లో మ్యాజిక్ ఉందేమో. సో స్లోగా చేస్తాడు స్లోగా అంటున్నారు. చేస్తారు, మింగిల్ అవ్వడు ఎక్కువ. ఇప్పుడు ఈ 9 years లో చాలా డెవలప్ అయ్యాడు కదా. చాలా. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వెరీ యాక్టివ్. మా వారు ఎలా అలవాటు అయిపోయారంటే, నేను ఏడ్చి అలిగి చెప్తేనే వినే రకంలోకి మారిపోయారు. మీరు దించారు. లేదు, ఆయన మారిపోయారు. అయితే మీ ఆయన ఇప్పుడు పర్ఫెక్ట్ అంటున్నావు. ఆ, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆయన అలుగుతున్నావా? అలుగుతాం కదా ఏదైనా సాధించుకోవాలంటే రానప్పుడు. మరి బై perfect నేచర్ ఎందుకు అంటున్నావు? బై నేచర్ అది ఎవరైనా ఉంటది కొంచెం. అంతేనా? అంతే. ఇప్పుడు అలవాటు అయిపోయింది ఆమెకి. అలవాటు అయిపోయింది. నీ అలిగినప్పుడు నీకు ఓకే ఉంటావా? నాకు కూడా అలవాటు అయిపోయింది. బెల్లుని పగలగొట్టండి, నాకు ఇది అలవాటు. ఇంకోటి మా ఇద్దరు మైండ్ లో ఏముందంటే, స్టడీ అంటే సబ్జెక్ట్ చదివి 100% తెచ్చుకోవాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. పిల్లల్ని వాళ్ళ వే ఒకటి కరెక్ట్ ఉంటే స్టడీస్ అనేది అదే వస్తుంది అని మా ఇద్దరు ఒపీనియన్ కూడా ఉంది. పర్ఫెక్ట్. ఇద్దరు అండర్స్టాండింగ్, ఇద్దరు ఒకే పాయింట్ మీద ఉన్నారు. ఎవరు డామినేట్ చేయట్లేదు, అండర్స్టాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్యలో. దానికంటే ఇంపార్టెంట్ లవ్ ఉంది, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంది. సో అందుకే ఇప్పుడు మీరు బ్యూటిఫుల్ వైఫ్ కి ఒక్కసారి ప్రపోజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంత నర్వస్ గా పెట్టు ముఖం? బలూన్ ఉంది కదా అని చూస్తున్నా. పగలగొట్టు. పలగొట్టేచ్చా? ఐ లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇక్కడ నుంచి రండి. భార్య భర్తలిద్దరిలో భర్త ఎక్కువ, భార్య ఎక్కువ. భార్య భార్య ఎక్కువ. మీరు చెప్పండి మేడం. భర్త ఎక్కువ. అది మీ ఆయన చూసుకుంటే నేను చెప్పాలి. సో మీరు చెప్పండి ఫస్ట్, మీరు భార్య ఎందుకు అని అనుకుంటున్నారు, ఎందుకు ఎక్కువ అనుకుంటున్నారు? ఏ పనికైనా ముందు లేడీస్ లేని ఏ పని అవ్వదు. ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమోకే ఇస్తాను నేను ఎక్కువ. ఓకే, సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. సో మిస్టర్ మణికంఠ, వాట్ ఆర్ యూ డూయింగ్? వేర్ ఆర్ యూ వర్కింగ్? డోర్ షాప్ సర్వీస్. డోర్ స్టెప్ సర్వీస్. ఓకే. ఎనీ హార్డ్వేర్ ప్రాబ్లం కంప్యూటర్ కి మీరు వెళ్ళి చేస్తుంటారు. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 4 years అవుతుంది. 4 years అవుతుంది. మీరు హౌస్ వైఫ్. కష్టపెడుతుంటాడా? లేదు, అస్సలు చెప్పొద్దని చెప్పాడా ఇక్కడ? అలా ఏం లేదు. అడుగుతాడు, ఈ రవిగాడు అడుగుతాడు కష్టపెడుతురా. అలా ఏం లేదు. నిజంగా చెప్పు, నీకు మీ ఆవిడంటే భయమా, మీకు మీ భర్త అంటే భయమా? ఎవరికి ఎక్కువ భయం? ఇద్దరికి ఒకరెవరు భయం లేదు, ప్రేమ ఉంటుంది తప్ప. నాకు మొన్న మా వైఫ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఏం గిఫ్ట్? మొన్న నా బర్త్డేకి. ఏ నాటి, ఈమెనేమో వద్దంటుంది, నువ్వేమో చెప్తా అంటున్నావు. చెప్పు. దీపాలతో హ్యాపీ బర్త్డే మనీ అని రాసింది. దీపాలతో ఏం రాసింది? హ్యాపీ బర్త్డే మనీ. హ్యాపీ బర్త్డే మనీ అని దీపాలతో సెట్ చేసింది. సెట్ చేసింది. అది నైట్ 12 లేపి, అసలు నాకు తెలియదు అసలు. How sweet. అవసరం. ఇప్పుడు బెలూన్ బర్స్ట్ చెయ్యి. స్వీట్ గా మీ ఇద్దరి మధ్యలో హ్యాపీనెస్ ఎంత ఉందో చూద్దాం. మీకు మీ ఆవిడ ఎందుకు ఇష్టం? ఏ క్వాలిటీస్ ఉన్నాయి? వంట బాగా చేస్తుంది, బాగా తిండిపోతుంది. చాలా ఎనర్జీగా ఉంటుంది. ఏ పని చేస్తుంది ఎమ్మటే టక్కనే పని చేస్తుంది. నవ్వుతూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. హ్యాపీనెస్, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఓకే. అన్ని ఎస్. మీరు మీ ఆయన ఎందుకు అంత ఇష్టం? అమాయకుడు, తెలీదు. వాట్ ఇస్ తన బెస్ట్ క్వాలిటీ? అమాయకత్వం అనేది ఇష్టం మెయిన్.
ఇప్పటి నుంచి మారతాడంటారా మీ ఆయన? మారుతారు. మారతారా? మాట్లాడు. కొంచెం ఓపెన్ గా నవ్వుతూ ధైర్యంగా ఉంటే అప్పుడు బాగుంటది. ఓకేనా? ఓకే. ఓకేనా? ఒక్కసారి నీ స్టైల్లో ఐ లవ్ యూ చెప్తావా మీ ఆవిడకి, ప్రశాంత్కి? చెప్తావా? మెల్లగా. ఇప్పుడు ఆయన తొందరపడినట్టు పడకు. బెలూన్ పగలగొట్టు. బెలూన్ పలకట్టకని చెప్పొచ్చు. బెలూన్ పగలడా? ఇప్పుడు చెయ్యి పట్టుకో. గట్టిగా, ఎంత గట్టిగా చెప్తావు అంత గట్టిగా. ఈ నుంచి ఖమ్మం వరకు వినబడాలి నువ్వు ఐ లవ్ యూ చెప్తే. అట్లా కమాన్ 1 2 3. ఐ లవ్ యూ ప్రశాంతి. ఏడికి మాత్రం నిల్చోయినా గట్టిగా 1 2 3 నిల్చో. ఐ లవ్ యూ ప్రశాంతి. అంతేనా? ఇంకానా? ప్రశాంత్ చూడు నేను ఎంత ప్రేమిస్తుందో. ఒక్కసారి మామ చెప్పండి. చెప్తా. అబ్బా ఇంత గట్టిగా అంటే ఖమ్మం వరకు వినబడాలి. కమాన్ 1 2 3. ఏ ఆగో, టైం పడుతుంది వాళ్ళకి. 1 2 3. ఐ లవ్ యూ మనీ. చూసావా ఖమ్మం వరకు వినపడ్డది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ కపుల్ ప్లీజ్. వెల్కమ్ టు కల్లు కల్లు ప్లస్ సార్. కళ్ళు కళ్ళు ప్లస్. బాగా అలవాటు అంటారు ఈ గేమ్. అవునా? ఈ గేమ్ అలవాటా? అవును, ఎన్నిసార్లు ఆడారండి ఈ గేమ్ మీరు? చాలా సారి. మేము ఇట్లా ఎక్కడ జర్నీ చేస్తున్నా కూడా మామూలుగా అడుగుతాం. నేను నా గురించి నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, అది క్యాజువల్. నేనంటే ఏంటి ఇష్టం అట్లా. జనరల్ గా ఎలాంటి ఆన్సర్ వస్తుంది? ఈ క్వశ్చన్ అడిగారు మీరు, నా గురించి ఏం ఫీల్ అవుతావు అని. మీ ఆవిడ ఏం చెప్తుంది జనరల్ గా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు అడగండి, తను ఏం చెప్తుందో మేము వినాలనుకుంటున్నాం. మీరే యాంకర్స్, ఓకే, మీరే పార్టిసిపెంట్స్. ఓకేనా? మీరు ఆడతారు కాబట్టి మీకు అలవాటు ఉంది కాబట్టి. ఓకే, మేమిద్దరం నిల్చుంటాము, మీరిద్దరే మాట్లాడుకుంటారు. ఓకే, రెడీ? కానీ నన్ను చూడంగానే ఫస్ట్ నేను చూడడానికి వచ్చాను కదా, అప్పుడు ఎలా అనుకున్నావు? అంటే నేను ఇలా ఉంటా, కొంచెమన్నా నడుస్తా అని అనుకున్నావా? లేదు, ఇట్లానే ఉంటావా అనుకున్నావు. అదే అంటే చెప్పారు కదా, ముందే చెప్పారు కదా. చెప్పారు. ఎందుకంటే నేను కూడా మ్యారేజ్ కాకముందే నేను ఫస్ట్ అమ్మాయికి చెప్పండి నేను ఇలాగనే నడుస్తాను, ఎందుకంటే హ్యాండిక్యాప్ అంటే మామూలుగా కొంచెమన్నా నడుస్తారని ఆలోచన ఉంటుంది కదా. మరి నీకు ఎందుకు అలా, నన్నే ఎందుకు ఎంచుకున్నాను? అంటే నాకు ఇష్టము. అందరూ మంచోళ్ళని చేసుకుంటే మియా సంటోళ్ళకి ఎవరు చేసుకోవాలనేది ఒకటి ఫీల్ పాయింట్ ఉండే నాకు. నేను ఎలా చూసుకుంటున్నా? నువ్వు నాకు చాలా బాగా చూసుకుంటున్నావు రేణు. ఎందుకంటే నాకు జీవితంలో అసలు చాలా పెళ్ళి అవుతుందో కాదో అని మా పేరెంట్స్ కూడా బాధపడ్డారు. అందులో పోనీ నాకు మ్యారేజ్ అవుతుంది అని కూడా నేను అనుకోలేను. అవుతుంది, కానీ నీలాంటి భార్య వస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఇప్పటి వరకు. ఎందుకు ఊహించుకున్నావు? నీలాగున్న వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోలేరా? అంటే చేసుకున్నాను, కానీ బయట నా విషయం కాడికి వచ్చి నేను అంటున్నాను, నా విషయంలో నీలాగా దొరుకుతుందని నేను ఎప్పుడు అనుకోలేను. ఐ సో హ్యాపీ నువ్వు దొరికినందుకు. ఎందుకంటే నన్ను మంచిగా చూసుకుంటున్నావు, అలాగనే నా పేరెంట్స్ని కూడా మంచిగా చూసుకుంటున్నావు. నాకు ఒక లైఫ్ని ఇచ్చావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావు నాకు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్, వెరీ నైస్. బెలూన్స్ పగలగొట్టండి. ఆడియన్స్ కి చెప్పాలండి, ఇక్కడ బేసికలీ ఇక్కడ షోకి ఇలా తీసుకొచ్చి ఏదో క్రియేట్ చేయాలని కాదండి. హస్బెండ్ అండ్ వైఫ్ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చాం. దీన్ని ఇగో ఈ పాయింట్ ని మనం వాడుకొని కొంచెం మెలో డ్రామా క్రియేట్ చేద్దాం. ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు చూపెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం తప్పు. క్రియేట్ చేస్తున్నాం ఉట్టి వీళ్ళ మనసులోని భావాలు ఏంటో ఇక్కడ తెలియజేసుకుంటున్నారు వాళ్ళు యాజ్ నార్మల్ పార్టిసిపెంట్స్. ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా అనుకోవచ్చు మీరు అనుకోవట్లేదు, వెల్ అండ్ గుడ్. కానీ వాళ్ళకి ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఇస్తారేమో, కొంచెం వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందేమో అని. వీఆర్ నాట్ డూయింగ్ దాట్. కాంపిటీషన్లోనే ఉన్నారు, ఒక హస్బెండ్ ఒక వైఫ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అంతే. క్లియర్ సార్? ఏంటి సార్ ప్రాబ్లమ్? నాకు 5 years లో ఇంజెక్షన్ రిజెక్షన్ అయింది. మీరు 5 years ఉన్నాం, నేను 5 years ఉన్నప్పుడు ఫీవర్ వచ్చింది. ఫీవర్లో పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. అంటే 5 years వరకు మీకు కాల్ బాగుంది? ఓకే, నేను 2 years స్కూల్ వెళ్ళాను, 4 years 5 years స్కూల్ వెళ్ళాను నేను. ఓహో. నాకు ఫీవర్లో నాకు దగ్గు ఆయాసం వచ్చింది. అప్పుడు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ రిజెక్షన్ అయింది. రిజెక్షన్ అంటే రియాక్షన్ అయ్యి నాకు లెఫ్ట్ లెగ్ మాత్రమే వర్క్ చేయదు. ఈ లెగ్ కూడా కొంచెం వర్క్ చేస్తుంది, కానీ నేను కొంచెం స్టిక్స్ పట్టుకొని ప్రయత్నం చేస్తే నడవగలుగుతాను. కానీ నేను ట్రై చేయలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ నొప్పి అలా నేను ట్రై చేయలేకపోయాను. నాకు ఇదే సేఫ్ అయిపోయింది.
అలాగనే నేను మూవ్ అయిట్టు వెళ్ళిపోయాను అంతే. నాకు అదే మంచిగా అనిపించింది. కానీ నాకు పేరెంట్స్, మా సిస్టర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా కష్టపడ్డారండి నా గురించి. నా లైఫ్లో నేను ఇలా అంటే ఉన్నా కూడా హ్యాపీనెస్ నాకు. ఇది ఇప్పుడు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు మధ్యలో నాకు ఎలా బతుకుతాడో ఏంటో అని మా పేరెంట్స్కి బాగా ఒక ఆలోచన ఉండేది, ఈయన లైఫ్ ఏమవుతుంది ఏంటి అని. కానీ నేను ఒకటే అనేవాడిని, నాకు అలాంటి మీ ఆలోచనలు ఏం పెట్టుకోకుండా నా లైఫ్ ఎలా అయ్యేది ఉంటే అలాగనే అవుతుంది అనే ఆలోచన వచ్చేసింది. నాకు ఎందుకో మధ్యలో అనిపించింది, అరే వీళ్ళకి భారం అవుతున్నానేమో అని అనిపించింది. ఎందుకు అనిపించిందండి అది? అంటే ఒక ఇలా ఉన్నా కదా, ఒకటి అందరికి అన్నట్లు ఒకటి ఎవరి మీద ఆధారపడాలో అనేది ఒకటి ఆలోచన వచ్చింది. సొసైటీలో ఎక్కడ వెళ్ళినా కూడా నాకు అంటే నేను ఎక్కడన్నా ఊరు వెళ్ళాను అనుకో, అంటే ఇట్లా బస్ స్టాప్లో ఇలా కూర్చొని వెళ్తుంటే నాకు ఇలా వచ్చేసి 1 రూపీ కాయిన్ చేతిలో పెట్టారు సార్. ఆ క్షణము చనిపోవాలనిపించింది. ఒక హ్యాండిక్యాప్ పర్సన్ ఇలాగనే అంటే బెగ్గర్ లాగానే ఉంటాడా అనేది ఒక ఆలోచన ఉండొద్దు. సొసైటీ కోసం నేను ఎందుకు చావాలి, సొసైటీ ఇలా ఆలోచిస్తే ఎందుకు, సొసైటీనే నేను మారవాలి అని ఒక సంకల్పం తీసుకున్నాను. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి నేను, ఒక్కటే కాదు అని. నాకు డ్యాన్స్ మంచి వాళ్ళే డ్యాన్స్ చేయడు, నార్మల్ పర్సన్స్ కూడా హ్యాండిక్యాప్ పర్సన్ కూడా డ్యాన్స్ చేస్తాడని డ్యాన్స్ మీద కాంట్రాస్ట్ పెట్టాను. సొసైటీలో తిరిగాను, అందరినీ సర్కిల్ పెంచుకున్నాను, ఫ్రెండ్షిప్ చేసుకున్నాను, సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ షోకి ఇక్కడ వరకు రావడం కూడా ఒకటి ఏ పార్టిసిపెంట్ సెలక్షన్స్ ఉన్నాయని తెలిసింది మాకు. సో వెళ్దాం, ప్రయత్నం చేద్దాం, దాంట్లో తప్పేంటి, మనకు రాకపోని మాలాంటి వాళ్ళు కూడా షోలో సెలక్షన్స్ కావడానికి వస్తారు అనేది పబ్లిక్కి తెలుస్తుంది. మనసు మంచిగా లేనివాడు హ్యాండిక్యాప్ పర్సన్ నా ఉద్దేశంలో. అవయవం ఏది లేనప్పుడు వాడు హ్యాండిక్యాప్ కాదు. మనసు మీకు సొసైటీకి ఒకటే చెప్తారు, మీకు హెల్ప్ చేయకపోయినా సరే అతన్ని ఎంకరేజ్ చేయండి అంట. కానీ మీరు అతన్ని అలా ఉన్నాడు కదా అని చీదరించుకోకండి. నేను ఇప్పుడు హ్యాండిక్యాప్ పర్సన్స్కి ఇన్ఛార్జ్మెంట్గా వర్క్ చేస్తున్నాను. నాలాంటి వాళ్ళని మోబిలైట్గా తయారు చేయడం అంటే పేరెంట్స్ ఉన్నంత వరకు చూస్తారు సార్, ఎవరే కానీ ఏ బ్రదర్ చూడరు, ఏ సిస్టర్స్ చూడరు. ఎందుకంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడే శక్తిని ఉన్నప్పుడే మనం జీవితంలో ముందుకెళ్తాం. సూపర్ అండి. నేను పెళ్ళి అయిన కొత్తలో ఒక కాలు మంచిగా ఉందంటే దాని మీద బ్యాలెన్స్ చేసి నడవచ్చు కదా అని స్టిక్ తోటి ట్రై చేయని నన్ను పట్టుకొని ట్రై చేయని అన్నా. అంటే నీకోసమైనా ట్రై చేస్తాను, నేను ఇట్లా ఉన్నాను నేను నమ్మతలేవు కదా అని అంటే మళ్ళీ నాకు పట్టుకొని నడుస్తూ కింద పడ్డారండి. ఇంకొకసారి అన్నానని ప్రామిస్ చేశాను, నా కోసం నడవడానికి కూడా ట్రై చేశారండి. నిజంగా మంచి మాట అంటున్నారండి. అంటే అవయవాలు లేనివారు కాదు, మనసు లేని వాళ్ళు హ్యాండిక్యాప్ట్ అని. ఇప్పుడు చాలామంది మన సొసైటీలో చేతులు కాళ్ళు అన్నీ దేవుడిచ్చాడు, ఏం చేస్తున్నారో అర్థం కాకుంటున్నారు. కానీ మీరు ప్రూవ్ చేశారు, దేవుడు నాకు ఇది ఇచ్చినా నేను నా కాళ్ళ మీద నిలబడతాను, నేను 10 మందికి హెల్ప్ చేస్తాను అని. చాలా హెల్ప్ నేచర్ అండి. బెలూన్ పక్కన పెట్టండి. ఇప్పుడు అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఎంత మనం నా సర్వస్వం మా ఆయన నాకు కావాలి చాలు, నేను ఎవరు మాటలు పట్టించుకోను. కానీ ఉంటారు కొంతమంది నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి లేదండి చుట్టుపక్కల. నాకు మా ఆయన కావాలి అంటే తను అప్పుడప్పుడు అంటుంది సార్ నా దగ్గర, ఈ జన్మకి కాదు మళ్ళీ జన్మకు కూడా నువ్వే నాకు హస్బెండ్ కావాలి అంటది. అందులో నాకు ఒకటి బాధ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ జన్మలో కూడా నేను ఇలాగనే హ్యాండిక్యాప్గా ఉండాలని అంటది సార్. ఎందుకంటే అలా ఇలాగనే ఉండాలి అని అంటది. నాకు అదొక్కటే బాధ. ఎందుకండి? నాకు ఇష్టం అండి. అంటే ఇష్టం అండి, నెక్స్ట్ జన్మలో చూడండి. ఇప్పుడు చాలా బాగా చూసుకుంటారు. అంటే కాదండి, నేను మంచిగా ఉంటేనంట వేరే వాళ్ళకి ఏమైనా లైన్ వేస్తానేమో అని అదొకటి ఆలోచన పెట్టుకుంటది తను. ఆడపిల్ల అనిపించుకున్నావు కదమ్మా. ఇలా అయితే నాకు ఎవరు చూడరని తను అలా ఆ ఉద్దేశంతో అలా అంటదండి. తప్పమ్మా, చెంపలు వేసుకోండి, చెంపలు వేసుకోండి. మీ ఆయన మంచోడు అని చెప్పేసి అమ్మా అన్ని బాగుంది. చాలా అమ్మాయిలు మా ఆయనకి చూస్తుంటారండి, అందుకే వీలైతే మరి బాగున్నాడు. మరి ఆ నవ్వు చూడు, ఫేస్ లో కళ్ళ చూడు. పడిపోయానండి. అందుకేనా? అయ్యో మంచోడని కాదు, బాగుందని, హ్యాండ్సమ్ ఉన్నాడని కదా. ఎప్పుడు చెప్పారు ఐ లవ్ యూ మీరు పెళ్లి తర్వాత? పెళ్లికి ముందు కూడా అయిందా? పెళ్ళైనా తెల్లారే పెళ్ళైనా తెల్లారే, పెళ్లి చూపులైనా తెల్లారే. పెళ్లి చూపులు అయినా తెల్లారే చెప్పారా? ఎట్లా చెప్పారు?
అంటే ఈయనకి డౌట్ ఉండే కొంచెం అమ్మాయి ఒప్పుకుంటుందో లేదనేది. అది డౌట్ ఉండే సార్, నిజంగానే డౌట్ ఉండే నాకు. అంటే మా కజిన్ ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఈ అమ్మాయి లేకపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, నాకు ఈ అమ్మాయే కావాలన్నారు. నాకు ఎందుకో ఫస్ట్ లుక్ లో నచ్చేసింది బాగా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. మా ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేకుండే సార్. మా డాడీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ తీసుకొని వచ్చి మీటింగ్ పెట్టి నా మాటలు వింటలేదు నా బిడ్డే, మీరన్నా చెప్పేసేయండి అని వాళ్ళందరికీ తీసుకొని వచ్చి చెప్పేశారు, కానీ నేను వినలేను. ఇప్పుడు అమ్మ నాన్న అందరూ ఓకేనా అండి, మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నాను. అంతా ఓకే, అందరు ఒప్పుకున్నాకనే మ్యారేజ్ చేసుకున్నాం. అప్పటి వరకు మేము ఏం డిసైడ్ కాలేము, అందరిని ఒప్పించుకున్నాం అంతే. తను ఇంట్లో ఒప్పించుకుంది, అందరిని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నాం. ఇది ప్రతి స్టెప్లో ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ సార్. గట్టిగా చెప్పండి, మనసు ఉంటే మాత్రం. ఇంకోటి ఐ టు ఐ అన్నాము, ఎక్కడ కూడా ఈవిడ కానీ ఈయన కానీ అటు ఇటు చూడడం కానీ చేయలేదు. పర్ఫెక్ట్ ఐ కాంటాక్ట్. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆ పెళ్లి చూపులు తెల్లారు చెప్పారు కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు మనసుతోని మాట ఐ లవ్ యూ అని ఎలా చెప్తారు, బెలూన్ పగలగొట్టండి. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ డార్లింగ్. హౌ స్వీట్, సూపర్ కదా సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. చిన్నది హోప్ ఉంటే సాధించలేనిది ఇది లేదు అని నేను ఇండైరెక్ట్ గా అందరు చెప్పారు. అండ్ మేడం మీ చేతులు కాదు కాళ్ళు అనుకోండి. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడ నుంచే స్కోర్స్ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు కళ్ళు ప్లస్ రౌండ్ తర్వాత అలాగే ఒక కపుల్ ని ఎలిమినేట్ చేయాలి. ఎస్, కానీ ఇక్కడ సేఫ్ సైడ్ లో ఉండి లాస్ట్ రౌండ్ కి వెళ్ళే కపుల్ ఎవరు అంటే లీడింగ్ లో ఉన్నారు కదా ఇంతకు ముందు, అండ్ ఇప్పుడు కూడా 300 పాయింట్లు వచ్చింది. అందుకే సేఫ్ సైడ్ మీరు వెళ్ళిపోతారు లాస్ట్ రౌండ్ కి. కానీ మీతో పాటు ఎవరు వస్తున్నారు తెలుసా? సో అటు మణికంఠ గారు, ఇటు సంతోష్ గారు. లేకపోతే మణికంఠ గారు వెళ్తారా లాస్ట్ రౌండ్ లోకి? ఇక్కడ ఇద్దరు జెన్యున్ గా హార్ట్ఫుల్ గా మాట్లాడారు. కానీ ఇక్కడ మ్యాటర్ వస్తే ఐ కాంటాక్ట్ గురించి. ఐ కాంటాక్ట్ ఎవరిది మిస్ అయింది, ఎవరిది కరెక్ట్ గా ఉండే అంటే ఇక్కడైతే పర్ఫెక్ట్ గా ఉంది ఐ కాంటాక్ట్, కానీ అక్కడ అస్సలు లేదు. ఐ కాంటాక్ట్ లో ఉంది కానీ మణికంఠ గారు అసలు వైఫ్ నే చూడలేదు. లేదు, ప్రశాంత్ గారు కరెక్ట్ చేశారు. మిస్టేక్ ఏమీ లేదు. అందుకే లాస్ట్ రౌండ్ లో వెళ్ళబోయే కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సంతోష్ గారు. రౌండ్ వచ్చేసింది, దాని పేరే ఆటడిస్తా. మీరు చేతిలో ఫ్లిప్ ఫ్లాప్ అంటారు దాన్ని. అంటే దాన్ని ఓపెన్ చేస్తే బాల్ ఒకటి బౌన్స్ అయ్యి ముందుకెళ్తుంది అనమాట. అంటే ఆ బాల్ అందులో పెట్టి ఓపెన్ చేయగానే బాల్ ఎగురుతుంది. ఆ బాల్ ని వెళ్ళి ఈ బాస్కెట్ తో క్యాచ్ పట్టాలి. 3 minutes తర్వాత ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళే MMPP టైటిల్ విన్నర్స్. 3, 2, 1 గో. వావ్, మరి వెనక్కేస్తున్నారు కొంచెం. ఇక్కడ 1 బాల్, అక్కడ నో. బాస్కెట్ లో ఇంకా బోని అవ్వలేదు. కూర్చోండి, కూర్చోైనా క్యాచ్ పట్టొచ్చు. మీరు ఎలాగైనా క్యాచ్ పట్టండి, బాల్ బాస్కెట్ లో పడాలి. ట్రై చేస్తున్నారు. మీరు వాళ్ళకి వేయద్దండి, మీ ఆవిడకి. అయ్యో, కమాన్ కమాన్ కమాన్. ఏం క్యాచ్ పడుతున్నారు మీరు. వెరీ గుడ్, అక్కడ బోల్. వావ్, కమాన్ 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 కమాన్. అయ్యో, ఇంకొంచెం ముందుకు వచ్చిండొచ్చు. ఏమండి, బాస్కెట్ లో ఉన్న బాల్స్ పడేయకండి, జాగ్రత్త. కింద పడిపోతే మళ్ళీ కౌంట్ కాదు. వెరీ నైస్. 4-2 4-2 4-2. 5-3 5-3 5-3. నేను వేసుకుంటా. పడేది చూసి డిస్టెన్స్. ఒకటి పడింది, ఒకటి బయటికి వచ్చింది. వా, పైకి పైకి
అట్లేయండి. అది, అది అదే. అట్లేయాల. You can do it. Come on, పైకేయండి. 10. అటు శ్రవణ్ గారా ఇటు సంతోష్ గారా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సంతోష్ గారి మిస్సెస్ బాస్కెట్. 1 2 3 4 5 6 7. 7 balls. మరి ఇటు నువ్వే వెళ్ళవా హైట్? అక్కడ 7 ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాం వీళ్ళకి ఎన్ని ఉన్నాయో. ఓకేనా? 1 2 3 4 5 6 7 ఉన్నాయండి. ఏంటండి మళ్ళీ ఈక్వల్ అయిపోయింది స్కోర్. కాదు 8 9 10 11 12. ఇంకా అన్డౌటెడ్లీ ఎంఎంబిపి టైటిల్ విన్నర్ ఎవరంటే మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్ గారు. కంగ్రాచులేషన్స్. yes గిఫ్ట్స్ వచ్చేసాయి. లేడీస్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అందమైన లేడీస్ కి సారీస్. ఇప్పుడు విన్నర్స్ కి అసలైన గిఫ్ట్స్. మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్ గారికి ఒక home theater. కంగ్రాచులేషన్. అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ కింద పెట్టిండు. వెరీ నైస్. అంతేకాదు లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేలా నచ్చుతుందేమో అనుకుంటున్నాం. మా 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 ఫొటోస్ ఇచ్చామండి, మా ఇద్దరు ఫొటోస్. మాకు కూడా చూపించండి ఇలాగ స్ట్రైట్ కెమెరా. బా సూపర్. సంతోష్ గారు చాలా సో హ్యాపీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి ఉన్న హ్యాండిక్యాప్ పర్సన్స్ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు జీ తెలుగు వారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతూ. మీరు హ్యాండిక్యాప్ కాదు సార్, నా కోపం తెప్పికండి సార్. హ్యాండిక్యాప్ ఛాలెంజ్డ్ పర్సన్ మేము. ఛాలెంజ్డ్ ఏమైనా సరే యు ఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ విత్ బిగ్ మనసు. ఇవాళ రేపు ఎవరికి లేదు, అందుకే అందరూ హ్యాండిక్యాప్డ్. మీరు కాదు, మేము. నేను అనాలి నేను హ్యాండిక్యాప్డ్ అని. ఓకే సార్, సో హ్యాపీ. మేము మాకు ఇక్కడ చిన్న చిన్న సరదాలు కూడా మాకు చాలా బాగున్నాయి. ఎన్నో ఆటలు, ఇట్లాంటి ఆటలు మేము ఇంట్లో ఆడలేము. అవును, అవి ఇక్కడ జరగడం చాలా సో హ్యాపీ. మన లైఫ్ లో ఎక్కడికో లేని లోకంలోకి తీసుకెళ్తుంది మొండి మోడు పెంకి పెళ్ళాం. సూపర్. ఏమైనా చెప్పారా మీరు? చెప్పండి సార్. మొండి మొగుడు పెంకి పిల్ల చెప్పండి. మొండి మగుడు పెంకి పెళ్ళాం. రైట్, మీరు కూడా మా షోకి రావచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అని పంపించేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 3:30 లేకపోతే రాత్రి 11 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్.